అల్లు అర్జున్ గురించి రామ్ చరణ్ గురించి అక్కినేని అఖిల్ గారు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆ వీడియో అనేది చాలా వైరల్ అవుతూ ఉంది. అయితే ఇప్పుడు జనాలందరూ కూడా, ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా, అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ కూడా అఖిల్ గారు నటించినటువంటి లెనిన్ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఇప్పటి అఖిల్ గారు మనకు కనిపించగా 3 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందనమాట. సో 3 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో వస్తున్నారు కాబట్టి, అండ్ దానికి తోడు ఎప్పుడైతే లెనిన్ సినిమా టైటిల్ పోస్టర్ వచ్చిందో అప్పుడే అందరిలో కూడా ఒక గట్టి నమ్మకం అనేది ఏర్పడింది. ఈ సినిమాలో ఖచ్చితంగా కంటెంట్ కనిపిస్తుంది, ఈ సినిమా అనేది అఖిల్కి మంచి బ్రేక్ ఇవ్వబోతుంది, ఇంకా తన యొక్క సినిమా కెరీర్కి ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి అందరిలో కూడా ఒక పెద్ద లెవెల్లో నమ్మకం అనేది ఏర్పడింది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, మనము స్టార్టింగ్లో ఒక సినిమా హిట్ అవుతుందా లేదా, ఆ సినిమాలో కంటెంట్ ఉందా లేదా అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా టైటిల్ని బట్టి మనం చాలా మందిని కూడా అర్థం చేసుకుంటూ ఉంటాం. సో మరి ఇందులో లెనిన్ సినిమాకి సంబంధించి టైటిల్ పోస్టర్ వచ్చినప్పుడు అందులో అఖిల్ గారు ఏంటంటే ఒక సాధారణ పల్లెటూరి అబ్బాయిలాగా సాధారణంగా డ్రెస్ వేసుకొని, ఒక పారగాన్ చెప్పులు వేసుకొని, ఒక చేతిలో మట్టి, ఒక చేతిలో జెండా, సో ఈ విధంగా చాలా చాలా నార్మల్ పర్సన్ కనిపించారు. సో అందరూ కూడా అప్పుడే ఫిక్స్ అయిపోయారు, అరే ఈ పోస్టర్ చూస్తే ఏదో కొత్తగా అనిపిస్తుంది, ఏదో మంచి రూటెడ్ స్టోరీ లాగా అనిపిస్తుంది, మూలాల నుంచి తీసుకొచ్చారు అనిపిస్తుంది, సో ఖచ్చితంగా ఈ సినిమాలో కంటెంట్ ఉంది, స్టోరీ ఉంది అని చెప్పేసి అప్పుడే ఫిక్స్ అయిపోయారు అనమాట. సో ఆ తర్వాత రీసెంట్గా ట్రైలర్ కూడా వచ్చింది. ఇంకా ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ నమ్మకం అనేది ఇంకా రెండింతలు పెరిగిపోయిందనమాట. చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఖచ్చితంగా అఖిల్ గారికి లెనిన్ సినిమాతోని మాత్రం ఒక మంచి లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఈ సినిమాతోనే రాబోతుంది. అండ్ తన సినిమా కెరీర్లో ఇది ఒక మంచి మైల్ రాయిగా ఉండబోతుంది లెనిన్ సినిమా అని చెప్పేసి అటు అక్కినేని ఫ్యాన్స్ కావచ్చు, ఇటు సినిమా ప్రేమికులందరూ కూడా ఈ సినిమా గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. మరి జూలై 10th ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అల్లు అర్జున్ గురించి, రామ్ చరణ్ గురించి ఆయన ఎందుకు మాట్లాడాడు, అది కూడా షాకింగ్ కామెంట్స్ అంటున్నారు, ఏం కామెంట్ చేశారు అని చాలా మంది కూడా అనుకుని ఉండొచ్చు. సో ప్రజెంట్ అయితే అఖిల్ గారు ఫుల్ బిజీగా సినిమా ప్రమోషన్స్లో మునిగిపోయారు, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారు, ఫంక్షన్స్కి వెళ్తూ ఉన్నారు. సో మరి వేరే షోస్కి వెళ్ళి కూడా అక్కడ కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు రామ్ చరణ్ గారితో తనకున్నటువంటి అనుబంధం ఎలాంటిది, అండ్ తన యొక్క యాక్టింగ్ స్కిల్స్ గురించి కావచ్చు, అండ్ రీసెంట్గా వచ్చినటువంటి పెద్ద సినిమా గురించి, అంతకుముందు వచ్చినటువంటి సినిమాల గురించి కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి రామ్ చరణ్ గారి యొక్క గొప్పతనం ఏంటి అనేది మనకు అఖిల్ గారు చెప్పారనమాట. సాధారణంగా ఒక హీరో గురించి అందరూ కూడా మాట్లాడడం ఓకే, సాటి హీరో మాట్లాడడం అనేది ఇంకా ఒక స్పెషల్గా మనం చూస్తూ ఉంటాం. ఎట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ గారి గురించి, పుష్ప సిరీస్ గురించి కూడా చాలా అద్భుతంగా అభివర్ణించారనమాట. ఇలాంటి యాక్టింగ్ అనేది అసలు మన ఇండస్ట్రీలో ఉండడం అనేది నిజంగా మనందరం కూడా చేసినటువంటి గొప్ప అదృష్టం. సో వీళ్ళ వల్ల, వీళ్ళ సినిమాల వల్ల ప్రపంచ స్థాయికి మన తెలుగు సినిమాల ప్రఖ్యాత తెలుస్తుంది అని చెప్పేసి అఖిల్ గారు చెప్పినటువంటి ఆ ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు లెనిన్ సినిమా వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా సినిమా హిట్ కావాలి అని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన సిసింద్రి సినిమాతోని చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు, ఆ తర్వాత మన సినిమాలో ఎంట్రీ ఇచ్చారు, ఆ తర్వాత అఖిల్ సినిమాతోని హీరోగా ఎంట్రీ ఇచ్చారనమాట. సో ఆ తర్వాత ఏజెంట్ సినిమా కావచ్చు చేశారు, బట్ ఆ సినిమాలో ఏ సినిమా కూడా అనుకున్న రేంజ్లో మాత్రం ఆయనకి గుర్తింపు అనేది రాలేదు. సో ఆ అన్ని సినిమాల గుర్తింపు అనేది ఒక్క సినిమాతోనే రాబోతుంది అని చెప్పేసి అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు.